పాలకొల్లు ప్రార్థన నేను వస్తున్నాను జరుగుతుంది. దేవుడు న్యాయాధిపతి. దేవుని వాక్యము బలమైనది. ఎంత ఆటంకాలు వస్తే అంత పరిచర్య జరుగుతుంది. ఇవన్నీ కూడా దెబ్బలు తిని అనుభవాలతో వచ్చిన సేవ ఇది. క్రీస్తు సంఘం అంటేనే శ్రమలతో నడుస్తుంది. ఎక్కువ ప్రార్థన చేయండి. ఎవరైనా ఏదైనా లేని మాటలు ఏదన్నా దాంట్లో యూట్యూబ్లో బలవంతంగా పెట్టిస్తున్నా మీరేం ఫీల్ కాకండి. అయ్యో విశాఖ పాస్టర్ గారు ఇలాగ అన్నారని చాలామంది అంటారు అనుకుంటుని నన్ను ఓదార్చుదాం అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మన పరిచర్య ప్రమోషన్ అన్నమాట. మన పరిచర్య 7 times కాబోతుంది. ప్రజెంట్ ఇప్పుడే గొప్పగా వెళ్ళిపోయింది. ఇది 7 రెట్లు వెళ్తుంది ఇప్పుడు ఈ శోధన ద్వారా. ఎక్కడ సేవ ఆగదు. ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది. ప్రభుత్వం ఆటంకపరిచేది కాదు. ప్రజలకి ఏది అవసరమో అది అన్నీ చేసే రీతిగా దేవుడు అన్ని రకాలుగా నడిపిస్తాడు. దేవుడున్నాడు, ప్రభుత్వం ఉంది, వాక్యం ఉంది. సాతానుడు ఎక్కడ పని చేయలేడు. ఆమెన్. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. మీరెవరు కూడా తిరిగి ఎవరిని ఏమనకట్టు. పాలకొల్లు ప్రార్థన నేను వస్తున్నాను జరుగుతుంది.